15 అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 3 జూలై 2025 గురువారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, నక్షత్రాల పఠించాల్సిన స్తోత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము. ఈరోజు గురువారం బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈరోజు తిథి శుక్ల అష్టమి, మధ్యాహ్నం 2:08 వరకు ఉంటుంది. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. చిత్త తర్వాత వస్తుంది. తర్వాత చంద్రుడు కన్యా రాశిలో 1 జూలై 2025 నుంచి 4 జూలై 2020 వరకు ఉంటారు. వర్జము ఈరోజు రాత్రి 10:51 నుంచి మధ్యరాత్రి 12:39 వరకు. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 10:09 నుంచి 11:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:24 నుంచి 4:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుంచి 3:37 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 7:11 నుంచి 8:55 వరకు. యోగము పరిగా ఈరోజు సాయంత్రం 6:35 నుంచి తదుపరి శివ. కరణము విష్టి ఈరోజు మధ్యరాత్రి 1:01 నుంచి వరకు. తదుపరి భవ మధ్యాహ్నం 2:08 వరకు. సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు 15 జూన్ 2025 నుంచి 16 జూలై 2025 వరకు. అశుభ సమయాలు పరిశీలిస్తే ఉదయం గుళికా కాలం 9:03 నుంచి 10:41 వరకు. యమగండ కాలము 5:46 నుంచి ఉదయం 7:24 వరకు. సూర్యోదయం ఈరోజు 5:46 అవుతుంది. సూర్యాస్తమయం 6:54 అవుతుంది. చంద్రోదయం మధ్యాహ్నం 12:40 చంద్రాస్తమయం మధ్యరాత్రి 12:01. దిన ప్రమాణం 13:08. అవిచిత్ లగ్నము మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణం 10:51. ఈరోజు గురువారము దక్షిణ దిశ వారసులు అవుతుంది కాబట్టి దక్షిణ దిశ ప్రయాణించకూడదు. ప్రయాణించాలంటే దక్షిణ దిశకు తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే పెరుగు కానీ జీలకర్ర కానీ నోట్లో వేసుకొని బయలుదేరాలి. దక్షిణ దిశకు వెళ్ళాలనుకుంటే ఇంకో మార్గం ఏంటంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి దక్షిణ వైపు ఒక రౌండ్ తిరిగి క్లాక్ వైజ్ ఒక రౌండ్ తిరిగి దక్షిణ వైపు వెళ్తే ఈ పనులు సాగుతాయి. ఇక తారాబలము, చంద్రబలం పరిస్థితి ఈరోజు హస్త నక్షత్రము, రోహిణి హస్తాశ్రవణం వారికి జన్మతార అవుతుంది. మంచిది కాదు. ఆకుకూరలు దాచేసి పని చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పని చేయాలంటే. మృగశిర చిత్త ధరిష్ట వారికి పరమైతార అవుతుంది. కష్టం మీద పనులు పుడుతాయి. చివరికి లాభాలు ఉంటాయి. ఆరుద్ర స్వాతి శతభిష వారికి విత్తతార అవుతుంది. విత్తనాల్లో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి